గోదావరి పరివాహకంలో ఉన్న సింగరేణి గనులు, సాగునీటి ప్రాజెక్టులు సేఫేనా? భూకంపం తీవ్రత పెరిగితే కోల్ మైన్స్ నిలబడతాయా? కోట్లాది రూపాయలతో నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టులు భూమి కంపిస్తే తట్టుకుంటాయా? గోదావరి లోయలో భూకంపాలు రావటానికి కారణాలేంటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఎక్కడో 10 కిలోమీటర్ల లోతులో భూమి పొరల్లో జరిగిన చిన్న కదలికల వల్ల చిగురుటాకులా వణికిపోయాయి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు. 6 నెలలలో 2 సార్లు వచ్చిన ఈ ప్రకంపనలకు జనం వణికిపోయారు. ఈ గ్యాప్లో రామగుండం కేంద్రంగా ఏప్రిల్ నెలలో భూకంపం వస్తుందని ఓ సంస్థ అప్పట్లో ప్రకటించడం మరింత ఆందోళనకు కారణమయ్యింది. సరిగ్గా చెప్పిన టైంలో రాకపోయినప్పటికీ నెల తర్వాత భూమి స్వల్పంగా కంపించింది. సాధారణంగా భూకంపం వచ్చే ఏరియాలను 5 జోన్లుగా విభజిస్తారు. వీటిని సిస్మిక్ జోన్లు అంటారు. మొదటి 2 సిస్మిక్ జోన్లలోనే తరచుగా భూకంపాలు వస్తుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పలు ప్రాంతాలు 3వ సిస్మిక్ జోన్లో ఉండగా మిగతా ఏరియా అంతా 5వ సిస్మిక్ జోన్లోనే ఉంటుంది. ఒక్క గోదావరి నదీ పరివాహక ప్రాంతం మాత్రమే 3వ సిస్మిక్ జోన్లో ఉంటుంది. తెలంగాణ విషయానికి వస్తే భూ అంతర్భాగంలో 2 పలకలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇందులో ఒకటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు సమీపంలో ఉండగా రెండోది ములుగు జిల్లా ఏటూరు నాగారం పరిధిలో ఉంటుంది. అయితే భూమి లోపలి పొరల్లో నిరంతరం ఆ పలకలు కదులుతూనే ఉంటాయి. ఆ కదలికలు అసాధారణంగా జరిగినప్పుడు మాత్రమే ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఏర్పడ్డ భూకంపం కూడా ఆ కదలికల వల్లే జరిగిందంటున్నారు. కేవలం 3 నుంచి 7 సెకండ్లలోపు ప్రకంపనలు రాగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దాని ప్రభావం కనిపించింది. 150 కిలోమీటర్ల వరకు తీవ్రత ఉంటుందని చెబుతున్నప్పటికీ అందుకు భిన్నంగా ఎక్కువ ఏరియాల్లో భూమి కంపించింది. అయితే భూకంపం వచ్చిన తర్వాత వారం పాటు ప్రభావం ఉంటుందని గత అనుభవాలు చెబుతున్న నేపథ్యంలో మరోసారి భూకంపం వస్తే గోదావరి నదీ పరివాహకంలో పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇందులో భాగంగా మధ్యలో కూడా సబ్సిడెన్సీస్ అంటారు, అంటే డిస్టర్బ్డ్ టెక్టానికల్. ఇప్పుడు ఆర్కియన్ టెరైన్ అంటారు. ఇది మోస్ట్లీ ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఆర్కియన్ టెరైన్ అంటారు. హార్డ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి హార్డ్ ఉన్నప్పుడు కూడా వాటిలో కూడా బ్రేకేజెస్ రావడంతో కూడా ఇప్పుడు గోదావరి బెల్ట్లో ముఖ్యంగా అవి సబ్సిడెన్స్ అవుతాయి. సబ్సిడెన్స్ రావడంతో ఏమవుతుందంటే అది హ్యాంగింగ్ వాల్, ఫుట్ వాల్ అంటారు. సో ఆ బెల్ట్లోనే మూవ్మెంట్ అయితే తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయినిగా పేరున్న గోదావరి నదీ పరివాహకంలో బొగ్గు గనులతో పాటు నీటి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇటువంటి కీలక ఏరియాలో భూకంపం 6 నెలలలోపే 2 సార్లు వచ్చింది. వచ్చిన 2 సార్లు కూడా భూకంప కేంద్రం గోదావరి సమీపంలోనే ఉంది. తొలుత వచ్చినప్పుడు ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో ఎపిక్ సెంటర్ ఉండగా సోమవారం వచ్చిన భూకంప కేంద్రం ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి సమీపంలో ఉంది. 2 సార్లు వచ్చిన భూ ప్రకంపనలకు సేమ్ ఏరియాల్లో ప్రభావం కనిపించింది. 2 సమయాల్లోనూ తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8 లోపే నమోదయ్యింది. లెక్క ప్రకారం ఇది ప్రమాదకరమైన స్థాయి కాదు. అయినా అత్యంత సున్నిత ప్రాంతం, భూమి పొరల్లో ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్ మైనింగ్ జరుగుతున్న ఏరియా కాబట్టి మరోసారి భూకంపం వస్తే పరిస్థితి ఏంటి అనే విషయంపై అనేక రకాల భయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు మైన్స్ వాళ్ళు కూడా అప్లై చేస్తుంటారు, డీ వాటరింగ్ చేస్తుంటారు. దానికి డీ వాటరింగ్ బ్యాలెన్స్ చేయాలంటాము. ఎందుకంటే ఇట్లాంటి సబ్సిడెన్స్ ఏర్పడతాయి కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. అండ్ మరి ముఖ్యంగా అంటే టెక్టానికల్కి కూడా డిస్టర్బ్డ్ కొంత ఉన్నది. అంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 2-3 జోన్లలో ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉన్నది. దాంతో పాటుగా వాటికి ఇవి అసోసియేట్ కావడంతో కొంత ఈ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. సింగరేణి ప్రాంతంలో భూమి అత్యంత బలహీనంగా ఉండటం వల్ల ప్రకంపనాల తీవ్రత తగ్గే అవకాశం లేదంటున్నారు నిపుణులు. మరోవైపు గనులను మూసివేసే క్రమంలో సరిగ్గా ఇసుక నింపడం లేదు. ఆ ఖాళీల్లో అగాధం ఏర్పడి దాని ప్రభావం ఉపరితలంపై పడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సింగరేణి ప్రాంతంలో అనేక గ్రామాలు, పట్టణాల కింద భూగర్భ గనులు ఉన్నాయి. ఏ చిన్న లోపం జరిగినా ప్రకంపనాల తీవ్రత భారీగా నష్టాన్ని మిగులుస్తుంది. మరోవైపు గోదావరిపై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటనే భయం కూడా వ్యక్తమవుతోంది. 2 సార్లు ప్రకంపనలు వచ్చిన ఏరియాలోనే కడెం, ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, మేడిగడ్డ, సొందెళ్ల, అన్నారం బ్యారేజీలతో పాటు సమ్మక్క సాగర్ రిజర్వాయర్ కూడా ఉన్నాయి. వాటిలో నీరు నిల్వ ఉన్నప్పుడు ఏదైనా అనుకోని విపత్తు జరిగితే ఎంతవరకు సేఫ్గా ఉంటామనే టెన్షన్ వెంటాడుతోంది. అయితే మన దగ్గర వచ్చే భూకంపాలు ఉత్తరాదిలో వచ్చే విపత్తుల లెవెల్ కావని భయపడాల్సిందేమీ లేదని సైంటిస్టులు అంటున్నారు.